దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. అందరూ మన ఛానల్ని చూస్తున్నారు కదా, ప్రతిరోజు కూడా కాల్స్ చేస్తున్నారు. ఇంకా కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలి అంటే కనుక మీ వాళ్ళకైనా పర్వాలేదు, మీకు తెలిసిన వాళ్ళకైనా పర్వాలేదు, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి వెంటనే కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు మన వీడియోలో చూద్దాం, మంచి మాట చూద్దాం. మీరు ఎంత ఎక్కువ చదివితే అన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. ఇంకా కూడా మనకి ఏం తెలియదో కూడా తెలుస్తుంది, అంతే కదా. చదువు అనేది ఎప్పటికీ పూర్తవదండి, జీవితాంతం చదవచ్చు. ఎంత ఎక్కువ చదువుకుంటూ పోతే అన్ని ఎక్కువ విషయాలు తెలుస్తాయి. కానీ ఈ రోజుల్లో బుక్స్ చదవడం కంటే మొబైల్ చూడడము, గూగుల్లో సెర్చ్ చేయడం ఇవి ఎక్కువైపోయినాయి. కాబట్టి కొంతమంది పిల్లలకి బుక్స్ చదివించడం కూడా నేర్పించండి. బుక్స్ చదివించడం రాను రాను చాలా తగ్గిపోతుంది. బుక్స్ చదవడం ద్వారా ఇంకా జ్ఞానం అనేది మనం పెంచుకోవచ్చు. పిల్లల ముందు మనం ఇంట్లో బుక్స్ చదివితే వాళ్ళకు కూడా అలవాటు పడిపోతుంది. కాబట్టి ముందుగా పెద్దవాళ్ళు చదవండి, పిల్లలతో కూడా వీలైనంత వరకు బుక్స్ చదవడం అలవాటు చేయించండి. దాని ద్వారా జ్ఞానం పెరుగుతుంది, కానీ మనకు వచ్చే నష్టం ఏం లేదు, తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. ఇంకా ఈరోజు మన వీడియోలో అబ్బాయిల అమ్మాయిల వివరాలు చూద్దాం. ముందుగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి అండి, 1989 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, ఎంటెక్ ఎన్ఐటి చేశాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అబ్బాయి. 1 lakh శాలరీ ఉంది, నెలకి ₹1,00,000. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 92 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్, ఎంఎస్ యూఎస్ఏలో చేశాడు, సాఫ్ట్వేర్గా యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు, గ్రీన్ కార్డ్ హోల్డర్ అండి ఈ అబ్బాయి. సంవత్సరానికి మన కరెన్సీ ప్రకారం, ఇండియన్ కరెన్సీ ప్రకారం 2 కోట్లు సంపాదిస్తాడు. మంచి ప్యాకేజ్ ఉంది ఈ అబ్బాయికి. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమెరికాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా ఇండియా నుండి మంచి ఎడ్యుకేషన్ నుండి అమెరికా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, రెడ్డి క్యాస్ట్లో వధువు కావాలి. నెక్స్ట్ గౌడ్స్ సెకండ్ మ్యాచ్ అబ్బాయి, 1980 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు. ఇతనికి $250K అంటే మన కరెన్సీ ప్రకారం 2 కోట్లు సంవత్సరానికి. ఈ అబ్బాయికి సెకండ్ మ్యాచ్ అమ్మాయి కావాలి. ఈ అబ్బాయి వాళ్ళు గౌడ్స్ క్యాస్ట్, కానీ ఈ అబ్బాయికి ఎనీ ఓసీబీసీలో సెకండ్ మ్యాచ్లో అమ్మాయి కావాలి. ముందుగా అయితే అమెరికాలో జాబ్ చేస్తున్న అమ్మాయికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇంకా లేదు ఇండియా నుండి అమెరికా వెళ్తాము అనుకునే వాళ్ళు ఎవరైనా మంచి మ్యాచ్ ఉంటే అది కూడా చూద్దాము అనుకుంటున్నారు. సెకండ్ మ్యాచ్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ యాదవ క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ అబ్బాయికి యాదవ క్యాస్ట్లో డాక్టర్ అమ్మాయి అయినా పర్వాలేదు, లేదా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుండి సాఫ్ట్వేరు జాబ్ అమ్మాయి అయినా పర్వాలేదు, యాదవ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ వైశ్య క్యాస్ట్ అబ్బాయి అండి, 98 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో ఎంఎస్ చేశాడు, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి వైశ్య క్యాస్ట్లో అమెరికాలో జాబ్ చేస్తున్న అమ్మాయి మాత్రం కావాలండి. సేమ్ వైశ్య క్యాస్ట్లో అమెరికాలో జాబ్ చేస్తున్న వధువు కావాలి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 94 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీఎస్సీ కంప్లీట్ అయింది, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తుంది, సంవత్సరానికి 5 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, ఎంఎస్ కూడా చేసింది, డాక్టర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో డాక్టర్ వరుడు కావాలి.
నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ సెకండ్ మ్యాచ్ అమ్మాయి అండి. 90 డేట్ ఆఫ్ బర్త్, 5'4" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా హైదరాబాదులో జాబ్ చేస్తుంది. 6.5 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్లో అబ్బాయి కావాలి. ఫస్ట్ ప్రియారిటీ అయితే పద్మశాలి, లేదా అంటే ఎనీ ఓసీబీసీలో సెకండ్ మ్యాచ్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 95 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. 15 లక్షల ప్యాకేజ్లో ఉంది. 6 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ మాదిగ క్యాస్ట్ అమ్మాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది. సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మాదిగ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధువు వరుడు వివరాలండి. ఇంకా చాలా మన దగ్గర కొత్త పెళ్లి సంబంధాలు వచ్చాయండి. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్న వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు కూడా ఇస్తూనే ఉన్నారు. అండ్ లేట్ మ్యారేజ్ ఉంటాయి, ఇప్పుడిప్పుడే ఫ్రెష్గా చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఉంటాయి. ఆల్రెడీ చూసి ఇంకా కుదరక బాధపడే వాళ్ళకి కూడా మన దగ్గర పెళ్లి సంబంధాలు దొరుకుతూ ఉన్నాయండి. అన్ని వర్గాల వారికి, అన్ని ఏజ్ల గ్రూప్ల వాళ్ళకి మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి.